విశాఖ బీచ్ లో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ని ప్రారంభించారు రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి, మంత్రి గుడివాడ అమర్నాథ్. సముద్ర తీరం నుంచి 100 మీటర్ల లోపలి వరకు ₹1,20,00,000 ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఏర్పాటు చేశారు. విశాఖను పర్యాటకంగా మరింత సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు వైవి సుబ్బారెడ్డి. తీరం వెంబడి అనేక సరికొత్త పర్యాటక ప్రాంతాలు అభివృద్ధి చేస్తున్నామని, అతి త్వరలో విశాఖ పరిపాలనా రాజధానిగా మారుతుందని అన్నారు వైవి. విశాఖలో ఇంకా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు వైవి సుబ్బారెడ్డి ఏమంటున్నారు? పూర్తి వివరాలు మా బ్యూరో చీఫ్ ఈశ్వర్ అందిస్తారు. సిటీ ఆఫ్ డెస్టినీ విశాఖలో మరొక సరికొత్త డెస్టినేషన్ వచ్చింది. విశాఖ వాసుల్ని విశాఖ అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దే క్రమంలో విశాఖలో అనేక పర్యాటక ప్రాంతాలను డెవలప్ చేస్తున్నారు. కొత్తగా బీచ్లను డెవలప్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కొత్తగా రాజ్యసభకి ఎన్నికైన వైవి సుబ్బారెడ్డి ప్రస్తుతం ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జిని ప్రారంభించారు. ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఇదొక సరికొత్త అనుభూతిని ఇస్తుంది. సముద్రంలో దాదాపు 100 మీటర్ల మేర లోపలికి వెళ్ళే అవకాశం ఉంటుంది. చాలా కొత్త ఫీల్ కలుగుతుంది. ఇప్పటి వరకు ఎప్పుడు లేని విధంగా. సార్, ఎలా చూడాల్సిన సందర్భం సార్ విశాఖ ఇంటర్నేషనల్ సిటీ ఆఫ్ డెస్టినేషన్గా మారుతున్న క్రమం? గత 2 సంవత్సరాల నుంచి మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టి ఎన్నో డెవలప్మెంట్ యాక్టివిటీస్ మొదలుపెట్టారు. మరీ ముఖ్యంగా పర్యాటక కేంద్రంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రసిద్ధిగాంచిన విశాఖపట్నం బీచ్ని ఇంకా సుందరంగా తీర్చిదిద్దడం కోసం ఇప్పుడు ఉండే ఆర్కే బీచే కాకుండా మొత్తం 3 బీచ్లు డెవలప్ చేసి ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా అన్ని ఏర్పాట్లు, అదేవిధంగా సురక్షితంగా ఉండేదానికి కూడా నైట్ టైం కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేదానికి బీచ్లో మరీ ముఖ్యంగా నైట్ లైట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలల్లో వీక్షించేదానికి. అందులో భాగంగా దేశంలోనే 3వ కేంద్రంగా ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ విశాఖలో ఏర్పాటు చేసినందువల్ల ఇది పర్యాటకులకి ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. అదేవిధంగా సేఫ్టీ ఆస్పెక్ట్లో కూడా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా పర్యాటకులకి ప్రాణహాని లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొని ఈ ఏర్పాటు చేయడం జరిగింది. విశాఖ నగరంపై మా ప్రభుత్వం ప్రత్యేక అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టే కార్యక్రమం చేస్తున్నాం. దాంట్లో భాగంగానే గత 2.5 సంవత్సరం నుంచి కూడా విశాఖ నగరంలో వివిధ రహదారులు కానివ్వండి, బీచ్ రోడ్డు కానివ్వండి, ఏ విధంగా అభివృద్ధి చేశామో చూడొచ్చు ప్రజలు. అందువల్లే గత 2 సంవత్సరాల నుంచి పర్యాటకుల సంఖ్య కూడా విశాఖకి గణనీయంగా పెరుగుతుంది. రాబోయే రోజుల్లో విశాఖని పరిపాలనా రాజధానిగా చేసుకోబోతున్నాం కాబట్టి ఈ నగరం సుందరమైన నగరంగా అభివృద్ధి అన్ని విధాల ప్రజలకి, పేద ప్రజలకి, మధ్యతరగతి కుటుంబాలకి, ధనికులకి అందరికీ అందుబాటులో ఉండే విధంగా పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని చెప్పి ఒక సరికొత్త అనుభూతిని కలిగించే ఒక ఫ్లోటింగ్ బ్రిడ్జ్ లాంటివి ఏర్పాటు చేశాం. ఇలాంటివి దేశంలోనే చాలా తక్కువ 2-3 ప్రాంతాల్లోనే ఇట్లాంటి ఏర్పాటు చేయడం జరిగింది. ఇది విశాఖలో ఇది ఏర్పాటైంది. భవిష్యత్తులో మరిన్ని ఇట్లాంటి ప్రాజెక్టులు రాబోతున్నాయి. భవిష్యత్తులో సిటీ ఆఫ్ డెస్టినీ విశాఖ మరింత సుందర నగరంగా, మరింత విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన ప్రయత్నాలు మేము చేస్తున్నామని చెప్పి వైవి సుబ్బారెడ్డి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ భాస్కర్తో ఈశ్వర్, TV9 వైజాగ్ నుంచి.